బళ్ళారి వెంకట్రాముడు రాయల్ గారు ఎందుకు ఎప్పుడు కూడా నాకు ఇది పునర్జన్మ అని అంటుంటారు. ఏంటి సంఘటన ఏంటి? అక్టోబర్ 9, 2021 2 టైర్ ఏసీలో మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. లేసాను, నీళ్ళు తాగాను, వాష్రూమ్ పోయి వచ్చేటప్పుడు ఏసీ డోర్ అనుకొని మెయిన్ డోర్ తీసుకొని అడుగు పెట్టేశాను. రన్నింగ్ టైర్ లో మెయిన్ డోర్ పడిపోయిన నాకు గుర్తులేదు. ఇంకా తాడేపల్లి గూడెంలో 7:30కి దిగుతుంది. అప్పుడు చూసుకున్నారు వెంకటరాముడు అన్న లేడు, ఇక్కడ లగేజ్ ఉంది, సూట్ కేసు ఉంది, అన్న లేడే అనేసి. గిద్దలూరు దిగువ మెట్ట మధ్యలో డీప్ ఫారెస్ట్, నెలమల ఫారెస్ట్ లో పడిపోయాను. కారు కాదు కదా, మనిషి పోవడానికి కూడా ఇన్కన్వీనియంట్. ట్రాక్ మ్యాన్ వచ్చాడు, ఆ దేవుడు ఆయన రూపంలో వచ్చాడు. 5వ సారి నా భార్య చేస్తానే ఫోను లిఫ్ట్ చేశాడు. ఎవరండి మీరు, ఈ ఫోన్ మా ఆయనది కదా అని నా భార్య అడిగింది. తలలో 26 ఉన్నాయి. ఈ ఫోన్ ఆయన పన్నాడమ్మా, ఇక్కడ దెబ్బలు తగిలినాయమ్మా అని చెప్పాడు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారము 60 ఏళ్ల పైబడిన వారంతా కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ చిప్పలు అరిగిపోయి శస్త్రచికిత్సలకు వెళ్తున్నారు. అలా శస్త్రచికిత్సకు వెళ్లే వారికి ఎబియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త అందించింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతోంది. ఈ సమస్యతో బాధపడేవారు కింద కనిపిస్తున్న నంబర్ కు ఫోన్ చేయండి, చికిత్స చేయించుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సెట్. సాధారణంగా మన తల్లిదండ్రులు మనకు జన్మనిస్తుంటారు, కానీ కొంతమంది నాకు ఇది పునర్జన్మ, నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు వారు పునర్జన్మనిచ్చారు, ఇది నా పునర్జన్మ అని అంటుంటారు కదా. అలాంటి సంఘటనే ఓ వ్యక్తి జీవితంలో జరిగింది. అతను ఎవరో కాదు, రాయలసీమ బలిజ సంఘం అధ్యక్షులు బళ్ళారి వెంకట్రాముడు రాయల్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏంటి, ఎందుకు ఎప్పుడు కూడా నాకు ఇది పునర్జన్మ అని అంటుంటారన్న పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటాం. నమస్తే వెంకట్రాముడు గారు. ఓకే, బాగున్నారా? ఓకే, మీ విషయంలో నేను చాలాసార్లు చూశాను అనమాట. అంటే గతం కన్నా ఇప్పుడు కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా డల్ అయినా హ్యాపీగా ఉన్నారు. అయితే నాకు ఇది పునర్జన్మ అని చాలాసార్లు విన్నాను. ఏంటి ఆ సంఘటన ఏంటన్నది ఒక్కసారి వివరించండి. కులం అధ్యక్షుడిగా నేను రాజమండ్రిలో మీటింగ్ ఉన్నదని చెప్పేసి ఒక 7 మెంబర్స్ వెళ్ళాము ట్రైన్లో. ఆ రోజు ట్రైన్లో వెళ్ళారు? ప్రశాంతి ఎక్స్ప్రెస్. అక్టోబర్ 9, 2021 2 టైర్ ఏసీలో మేము ప్రయాణం చేస్తా ఉన్నాం. ఎక్కడికి? తాడేపల్లి గూడెం వరకే టికెట్ తీసుకోవడం. అందులో నేను 1:30కి లేసాను, నీళ్ళు తాగాను, వాష్రూమ్ పోయి వచ్చేటప్పుడు ఏసీ డోర్ అనుకొని, అంటే 2 టైర్ ఏసీ డోర్ అనుకొని మెయిన్ డోర్ తీసుకొని అడుగు పెట్టేశాను. ట్రైన్ లో, రన్నింగ్ ట్రైన్ లో నుంచి కింద, రన్నింగ్ టైర్ లో మెయిన్ డోర్. అది నాకు నిద్రమత్తులో ప్లస్ ఆలోచనలు నేను ఏదో అనుకుంటున్నాను అనమాట. అంటే కులం ఏంటి పరిస్థితిలో. బట్ నేనైతే పడిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా పడిపోయిన నాకు గుర్తులేదు. ఇంకా పడిపోయిన తర్వాత నన్ను చూసుకోలే నా తోటి ప్రయాణికులు, నా తోటి సంఘీయులు, మెంబర్లు చూసుకోలే. తాడేపల్లి గూడెంలో 7:30కి దిగుతుంది. అప్పుడు చూసుకున్నారు వెంకటరాముడు అన్న లేడు, ఇక్కడ లగేజ్ ఉంది, సూట్ కేసు ఉంది, అన్న లేడే అనేసి. 8 గంటలకి 7:45కి నా భార్య ఫోన్ చేసింది. ఎక్కడికి పోయినా కూడా చేసింది, నేను లిఫ్ట్ చేయలే. ఆ ట్రాక్ మ్యాన్ వచ్చాడు. ఎక్కడ పడిపోయింటా నేను? గిద్దలూరు దిగువ మెట్ట మధ్యలో డీప్ ఫారెస్ట్, నెలమల ఫారెస్ట్ లో పడిపోయాను. అక్కడికి మనిషి, కారు కాదు కదా, మనిషి పోవడానికి కూడా ఇన్కన్వీనియంట్. అలాంటి పరిస్థితిలో ఆయన ఆ టైంకి రాముడు అని ఆయన అనుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆయననే నాకు ఏ దేవుడు, నేను కొలిచే దేవుడు, ఏ దేవుడు ఉన్నాడో నాకు ఇష్టమైన దేవుడు, ఆ దేవుడు ఆయన రూపంలో వచ్చాడు. 1/2 అవర్ లేట్ గా వచ్చే అతను అర్ధగంట ముందు వచ్చాడు. ఆ రోజు చూశాడు, నేను వాస్తవంగా లేననుకున్నాడు. ఆయన నాడి పట్టుకొని చూస్తానే ఉన్నాడని చెప్పేసి, ఆయన చదువు లేదు పాపం. 108కి ఫోన్ చేశాడు. 108 అనే కూడా రాదని చేస్తానే 108 వచ్చింది. అక్కడ బీట్ ఫారెస్ట్ వాళ్ళు కూడా వచ్చినారు డిపార్ట్మెంట్ లో, వెహికల్ లో వచ్చి నన్ను ఆ స్ట్రక్చర్ లో వేసుకొని కిందికి దిగడానికి అని ఇన్కన్వీనియంట్ అప్పులో ఉంది అనమాట కొంచెం. ఈలోగా మా బ్రదర్ గిద్దలూరుకి ఫోన్ చేశాడు. మా బ్రదర్ ఇన్ లా అక్కడ డాక్టర్ ఉన్నాడు, శ్రీనివాసులు అని. ఆయన ఫోన్ చేసి ఆయన వెంటనే వచ్చినాడు గిద్దలూరుకి. వచ్చి అక్కడ చెప్పారు, ట్రాక్ మ్యాన్ ఉన్నాడు కదా అక్కడ. 5వ సారి నా భార్య చేస్తానే ఫోను ఆయన లిఫ్ట్ చేశాడు. నా భార్య మల్లీశ్వరి, నాకు ఒకటే కొడుకు సాయి సుమంత్. ఫోన్ చేస్తానే ఆయన ఎత్తుతానే, ఎవరండి మీరు, ఈ ఫోన్ మా ఆయనది కదా అని నా భార్య అడిగింది. ఈ ఫోన్ ఆయన పన్నాడమ్మా, ఇక్కడ దెబ్బలు తగిలినాయమ్మా అని చెప్పినాడు. చెప్పిన తర్వాత నా భార్య ఇక్కడ అరిసింది, ఇక్కడ ఇదే ఇంట్లోనే అరిసిన తర్వాత మా వాళ్ళ చుట్టూ మన వాళ్ళే ఉన్నారు, అందరూ వచ్చినారు. ఏమంటే ఎంక్వైరీ చేస్తే, సరే అందరూ మా తమ్ముడు, మా అన్నగారు అందరూ రైల్వే స్టేషన్కి పోయినారు. రైల్వే పోలీస్కి ఎంక్వైరీ పెడితే, ట్రాక్ రికార్డు పెడితే నా ఫోన్ దిగువ మెట్ట దగ్గర ఉంది. ఫోన్ చేసి మా బామ్మడి అక్కడ నుంచి వచ్చి పాపం అన్నీ ఫస్ట్ ఎయిడ్ చేసి ఆయననే కర్నూలుకి అంబులెన్స్ మాట్లాడుకుని కర్నూలు పిలుచుకొని
తీసుకొచ్చినాడు. ఈలోగా నేను జరిగిందని ఇక్కడ నా తాడేపల్లిగూడెంలో దిగారు కదా నాతోటి బలిజ సంఘీయులు, వాళ్ళు చెప్పారు. ఈలోగా ఒక పెద్ద ఆయనకి తెలిసింది ఆ విషయం. ఆ నంద్యాల గాని, గిద్దలూరు సంఘీయులు గాని, కర్నూలు గాని చాలా చాలా సహాయం చేశారు. ఈలోగా మా వాళ్ళు కర్నూలుకి వచ్చారు, ఈ అనంతపురం నుంచి. ఆ డాక్టర్ అక్కడ ఆ క్లినిక్ కూడా, అంటే గౌరీ గోపాల్ ఆసుపత్రి, టీజీ వెంకటేష్ గారిది. నేను 1 month కోమాలో ఉన్నాను, లేదు గుర్తులేదు కదా. అప్పుడు మామూలు మాట్లాడుతున్నాను కానీ ఇప్పుడు మీరున్నారు నాగరాజు గారు, ఏం నాగరాజు గారు బాగున్నాను అని అంటాను. అప్పుడు నాకు మళ్ళీ ఏమంటే నేను గుర్తులేదు, నువ్వు వచ్చింది లేదే అని అంటాను. అట్లా అనమాట. అప్పుడు మా తలలో 26 ఉన్నాయి కుట్లు. 26 కుట్లు మొత్తం అంతా కంకర అంతా పడినట్టు. ప్లస్ కాలికి అంటే ఎక్కడేమంటే ఎక్కడెక్కడ గాయాలు తగిలే మీకు? తలలో 26 కుట్లు ఉన్నాయి. ఇక్కడ నుదుట కూడా ఉంది చూడండి. ప్లస్ కాలికంతా దెబ్బలు. అంటే ఎక్కడ దేవుని దేవాలో ఫ్రాక్చర్లు కాలేదు. ఎప్పుడు డిశ్చార్జ్ అయినారు మీరు ఆసుపత్రి నుంచి? 8 days ఉన్నాం గౌరీ గోపాల్ హాస్పిటల్లో కర్నూలులో. నా కొడుకు బెంగళూరులో ఉన్నాడు. వాట్సాప్ లో ఫోటోలు పోయినాయి, అన్ని జిల్లాలకి పోయినాయి. నా కొడుకు చూసి వచ్చాడు డైరెక్ట్ గా అక్కడ కర్నూలుకి. నా కొడుకు కానీ, మా అన్న కొడుకులు కానీ, మా అన్న పిల్లలు కానీ, అంటే అనుకోకూడదు కానీ అది బాధ అది అట్లా అనుకో. మా వాళ్ళు అందుకే వద్దంటున్నారు. అయిపోయిందండి అలా కాదు, అంత ఇది ఉందన్నమాట. అంటే ఫస్ట్ మా అమ్మ మా నాన్న చేసిన పుణ్యం, తర్వాత నా భార్య మాంగళ్యం కట్టి నేను కూడా చేశాను పుణ్యం. పాపాలు అయితే చేయలేదు కానీ నారాయణపురంలో ఒక 4-5 ఖాళీలు వేయించాను అన్ని కులాలకి. ఎవరితో కూడా ₹1 తీసుకోకుండా, ఏ ఆడకూతుర్ని ఏమి మాట్లాడుకోకుండా. ఇది సత్యం, మీరు అడిగినా కూడా తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు పునర్జన్మ అనేదంటే ఇంకా మా తల్లి కడుపులో మళ్ళీ జన్మించాను. ఇంత అసలు మా బంధువులు మా వాళ్ళే ఇంకా లేరు అని ఎత్తుకొద్దాం పండి అనే టైంలో నేను మళ్ళీ యథా ప్రకారంగా ఇలా ఉన్నాను. మళ్ళీ షాప్కి వెళ్ళి మన వ్యాపారాలు వ్యాసంగాలు చూసుకుంటున్నానంటే దేవుని దయ. నంబర్ 1 అందరి దేవుళ్ళు నాకు సాయం చేశారు. నంబర్ 1 నేను కృతజ్ఞత తెలిపింది వచ్చి రాముడు అనే ట్రాక్ మ్యాన్. 7 months తర్వాత రైళ్ళు పడిన తర్వాత ఎవరు నన్ను సేవ్ చేశారు అని ఎంక్వైరీ చేశాను. ఇట్లా ట్రాక్ మ్యాన్ చేశారు అని మా బావ మరిది, బావ ఆయన అడ్రస్ కనుక్కో బావ, వస్తాం మేము అక్కడికి అని. సరే అందరూ మా కుటుంబ సభ్యులంతా బస్ తీసుకొని వెళ్ళాం. రైల్వే స్టేషన్లోకి పోయి ఆయన్ని అందరితో మాట్లాడి రిసీవ్ వాళ్ళందరినీ స్టాఫ్ని రమ్మన్నాను. అటుకి మళ్ళీ వచ్చే మనం అక్కడ స్పాట్ దగ్గరికి పోదామన్నా. తపోవనం అవతల అంత దూరం సోమనాథ్ నగర్ అంత దూరం పోయింటాం మనం నడుచుకుంటా. బండి పెట్టి పోయేయలేదు ఇంక బండిలో, కీకారణ్యం పోతే స్పాట్లో చూపించాడు. అక్కడ ఏదో మా వాళ్ళ కార్యక్రమాలన్నీ చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అగైన్ రిటర్న్ రైల్వే స్టేషన్కి పోయి ఆయనకి ఆయన భార్యకి బట్టలు పెట్టి సన్మానం చేసి ఆయనకి పాదాభివందనం చేసి ఆయనకి సంతోషంగా మేము ఆయనకి ఏదో కొంత సాయం చేసాం. ఆయనకు మళ్ళీ చెప్పాను కూడా, నా కార్డు ఇస్తున్నానన్నా, నీకు ఏ అవసరం ఉన్నా నాకు చెప్పన్నా, నేను అక్కడికి వచ్చి సాయం చేస్తానన్నాను. పెద్ద ఆయన రాముడు బెస్తవాళ్ళు. ఆయన ఇక్కడ మళ్ళీ డాక్టర్లందరికీ కూడా సన్మానం చేసి, పోలీసు వారికి నేను సన్మానం చేశాను. చాలా చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పారు ఆయన. లేదన్నా నేను చెప్పాలి మీ అందరినీ రమ్మన్నాను భోజనానికి, మొత్తం అందరినీ. లేదన్నా డ్యూటీకి మేము విడిచిపెట్టే కాదు కదా అన్నారు. సరే వచ్చిన వాళ్ళని తెచ్చుకొని పోయి అందరికి భోజనాలు పెట్టి వచ్చేసాను. దేవుడు చల్లగా చూశాడు, మీ ఇళ్ళవేల్పు చల్లగా చూశాడు. ఈరోజు మీ తల్లి కడుపు చల్లగా ఉండేదాకా దీవించాడు కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నారు. జీవితాంతం మీరు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.